నుంచన్నా నువ్వు ఇలా చేయడం మానేసుకో అమ్మా. చాలా సంవత్సరాలుగా ఇది విని అలసిపోయానమ్మా. ఓ మై గాడ్. బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది.
చిన్నారి నా భుజాలపై ఆదమరిచి నిదురపు నా బంగారు తల్లి నీకు జోల పాట పాడెను నా నేస్తము నా తోడును నా కలవిను ఓ చిన్నారి నా భుజాలపై ఆదమరిచి నిదురపు నా బంగారు తల్లి నీకు జోల పాట పాడెను ఒలిషియా ఒలిషియా ఏంటమ్మా? అంకుల్ ఒలిషియా ఉందా? లోపల ఉందమ్మా. ఈ రోజు అందరికీ లీవే. మనం ఔటింగ్కి వెళ్దామా? నో ఏమైంది నీకు? నా సమస్యలే నా సంతోషం. ఈ రూమ్ లోపలే అవి చాలా ఉన్నాయి. ఎంజాయ్మెంట్ కోసం నేను ఔటింగ్కి రావడానికి అస్సలు ఇష్టపడను. ఒలిషియా, నీలాగే జరిగిన దాని గురించి ఆలోచిస్తూ బ్రతికితే ఎవరూ సంతోషంగా జీవించలేరు. జరిగిందంతా మర్చిపో, కొత్త జీవితాన్ని మొదలెట్టు. లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ. లైఫ్ ఈజ్ టు బి ఎంజాయ్డ్. లైఫ్ ఈజ్ ఫర్ సెలబ్రేషన్. ఒలిషియా, ప్లీజ్. రా, ప్లీజ్, నో టెన్షన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్,
Come in. Yes, Dr. Bashir. Please be seated. Okay. తను చావడమే అందరికీ మంచిది. ఓకే సరే. ఒలీసియా, స్కిజోఫ్రేనియా. Olivia, look at me. You so shy. You so strong too. ఇక్కడ జన్మించే 130 మందికి పిచ్చుంటుంది. అందులో కొంతమంది వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం చేసుకుని సమాజంలో వాళ్ళకంటూ ఒక ప్లేస్ వెతికి అందరూ జీవించేస్తారు. ఇంకొంతమందికి ఆ పిచ్చి డబ్బు మీద అత్యాశగా మారిపోతుంది. ఆ డబ్బు కోసం మనస్సాక్షి అనేదే లేకుండా గుంట నక్కల్లా కాచు కూర్చుంటారు. మిగతా వాళ్ళ జీవితం పిచ్చి వాళ్ళ మొదలై వేరేలా మారుతుంది. గుడ్, అంతా మంచికే. యా, డిస్పాచ్డ్. పేషెంటే చనిపోయారు. దట్ ఈస్ కరెక్ట్. డబ్బు లేదు. డబ్బు లేకపోతే ఏవీ లేదు. అదే ఈ లోకంలో తారక మంత్రం. ఈ రోజుల్లో అందరూ డబ్బే శాశ్వతం అని అందరూ భావిస్తున్నారు. ఒలీజియా, నీ కష్టానికి కారణం నువ్వు మాత్రమే. నీ మనసులో ప్రేమ అనే పేరుతో నువ్వు నాటిన ఒక చిన్న విత్తనమే ఒక విషవృక్షంగా పెరిగిపోయింది. దాని వేర్లు నీ ప్రాణంతో కలిసి నిన్నే బలి కోరుతుంది. ఒలీసియా, నీ మనసు నుండి ఆ విషవేర్ని పీకిపారాయి. అక్కడేమీ బ్రతకలేదు, అక్కడేమీ చావలేదు కూడా. ఈ లోకంలో వాడికి స్థానం లేదు, నీ మనసులో కూడా. స్టాప్ ఇట్. నో నో ప్లీజ్ డాక్టర్. ఏ చనిపోయిన వాడి గురించి ఆలోచించే తను బ్రతికుండి ఏ ప్రయోజనం లేదు. ఒంటరిగా జీవించాల్సిన వయసులో మన నిజమైన స్నేహితులే మన జీవితాన్ని మార్చగలరు. అంతేకాదు ఈ పరిస్థితిలో చాలా కష్టం. నేనేమంటున్నానంటే, I'm George. Yes, I'm Alfred Sandia Kutaklis. చెప్పండి. I just want to hack an account from India. I mean trapping. ట్రాప్ చేయను అంతే కదా? Of course we need to be. ఓకే. It's an international account. ఎంత పెద్ద ఇంటర్నేషనల్ అకౌంట్ అయినా ఎంటీ చేస్తాను. Oh yeah. ఇంకా నా కమిషన్ 30%. It has to be sure and confirmed, you know. ప్లీజ్, హూ ఇస్ ద అకౌంట్ హోల్డర్? Olivia. ఒలీజియా? Yes, that's it. అకౌంట్ నంబర్ 1022. Done. Here we go. I got it. Olivia, I'm genius.
గుడ్ మార్నింగ్ అంకుల్. ఎవరు? ఐమ్ ఫిలిక్స్, ఫ్రాన్సిస్ గారి మనవన్ని. ఓ మై గాడ్, హఠాత్తుగా గుర్తురాలేదు ఫిలిక్స్. నువ్వు బాగా పెరిగిపోయావు. అమ్మా నాన్న? వాళ్ళు ఈరోజే ఫ్రాన్స్ నుండి వచ్చారు. ఒలిజియా. రా నాన్న. హాయ్ ఒలిజియా. ఆ పాత గ్రేట్ పియానో ప్లేయింగ్ ఇప్పుడు కూడా వాయిస్తున్నావుగా. బట్ యు హ్యాడ్ అ బిగ్ చేంజ్. ఇక్కడ ఉన్న అన్నీ మారిపోయాయి. వాట్ అబౌట్ యూ? నేనెంత 8 ఏళ్ళు ఫ్రాన్స్ లో జీవించినా సరే నా జ్ఞాపకం అంతా ఇక్కడే. నేను నీలాగే ఒంటరిగా అక్కడ ఉన్నాను. ఎవరన్నారు నువ్వు ఒంటరిగా ఉన్నావని? ఒంటరిగా జీవించే ఈ జీవితంలో మనం సంతోషంగా ఉన్న తరుణం చిన్నప్పుడే. అలా ఆలోచించి చూస్తే మన ఇద్దరి లైఫ్ ఒకేలానే ఉంది కదా ఒలిజియా. మేబీ దేవుడు కూడా అదే అనుకుంటున్నాడేమో. అరే ఎవరది? హాయ్ అంకుల్. హలో. ఓలిషా. ఓలిషియాని చూడడానికి గెస్ట్ వచ్చారు. ఫిలిక్స్ పాత స్నేహితుడే. లోపలికి రామ్మా. నీ దగ్గర ఏ మార్పు లేదు ఒలిజియా. హాయ్ ఓలిషా. హలో. హలో. డానీ అంకుల్ చెప్పారు ఫిలిసే కదా. ఎస్. మీరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా. ఎనీవే ఇలాంటి గ్రేట్ ఫ్రెండ్ గురించి ఒలిషా నాతో ఎప్పుడూ చెప్పలేదు. మై సెల్ఫ్ జెసికా. ఫిలిక్స్. ముందు ఇది తాగి తర్వాత మాట్లాడండి. అయితే జెస్సీ ఇక్కడున్నా సరే ఒలిజియాలో ఏ మార్పు లేదు కదా. నేను ఎంతగా ఎదురు చూసినా తిరిగి రారని తెలిసినప్పటికీ నా కళ్ళ ముందు కనబడకుండా పోయినా ఎందుకోసమో నేను మళ్ళీ ఎదురు చూస్తున్నాను. హాయ్ జెసికా. హలో. ఐ థింక్ నువ్వు ఎప్పుడు ఈ చర్చకు వస్తావు అనుకుంటా. నో ఫిలిక్స్, అలాంటిదేం లేదు. ఈరోజు ఒలిషా బర్త్డే. నేను డానీ అంకుల్ ప్రే చేసేది జస్ట్ ఐ యామ్ కంటిన్యూ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ ఫ్రెండ్షిప్. అయినా సరే ఈ లోకం నేను అనుకున్నట్టుగా లేదు. దిస్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? పేరెంట్స్ నన్ను ఇక్కడ వదిలి వెళ్ళడానికే ఫ్రాన్స్ నుండి వాళ్ళు వచ్చారు. అంటే నా పేరెంట్స్. చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉన్న నన్ను నా పేరెంట్స్ స్థానం నుండి నన్ను చూసుకున్నది నా గ్రాండ్ పేరెంట్సే. వాళ్ళు కాస్త రఫ్ అండ్ రూడే, కానీ వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిన తర్వాతే వాళ్ళ ప్రేమేంటో నాకు అర్థమైంది. లైఫ్ ఈజ్ ఏ వన్ వే జర్నీ ఫిలిక్స్. మనతో ఉన్నది హఠాత్తుగా కనపడకుండా పోతుంది. వెతికినా కనిపించదు. కొన్ని సమయాల్లో మనకు కావలసింది బయట వెతకడం ఎప్పుడూ మనలోనే ఉంటుంది. నా జీవితంలో జరిగిన అన్ని సంతోషాల్లో నాతోనే ఉన్న వాళ్ళు ఇప్పుడు లేదని తెలిసి ఒక అనాథలా ఫీల్ అయ్యే బాధ నాకు మాత్రమే తెలుసు. నాకన్నా ఒలిజియా పడే బాధ జెస్సీకి బాగా తెలుసు. ప్రపంచం అంత మోసమైందేం కాదు ఫిలిక్స్. అభిమానంతో ప్రేమలో ప్రపంచం ఉంటుంది ఫిలిప్స్ కోసం.
మేరీ మాతను ప్రార్థిస్తే అనుకున్నవన్నీ నెరవేరుతాయి. పోగొట్టుకున్న సంతోషం, దూరమైన ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నేను ప్రార్థిస్తాను ఫిలిప్స్ కోసం. ప్లీజ్ ఫిలిక్స్, మనం ప్రార్థించి వెళదాం. ప్లీజ్ రా ఫిలిక్స్. హాయ్ ఒలిషియా. హాయ్ డియర్. ఎలా ఉన్నావురా? హి ఇస్ ఆల్వేస్ క్యూట్ యు నో. ఏం ఆడుకుంటున్నారా కన్నా? వెళ్దామా? టేక్ కేర్ మా. చిన్ని తండ్రి నిన్ను చూడగా వేయి కళ్ళైన సరిపోరా. నేను టైర్డ్ అయిపోయానా? ఇప్పుడు నీకోసం పియానో ప్లే చేయబోతున్నాను. ఓలిషియా, నువ్వు తమ్ముడితో ఆడుకుంటూ ఉంటే సరిపోతుందా? హోంవర్క్ చేయనక్కర్లేదా? అమ్మా, యాష్తో కాసేపు ఆడుకుని తర్వాత హోంవర్క్ చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ అమ్మా, ఒక్కసారి. ఎస్, జస్ట్ వన్ రౌండ్. యాష్ తన అక్కతో ఆడుకోకుండా ఇంకెవరితో ఆడుకుంటాడంటావు? ఏంటి చిట్టి తండ్రి, అక్కతో ఆడుకోవాలా? వెంటనే బెర్లిన్కి తిరిగి వెళ్ళాలి. వాణ్ణి పీల్చుకెళ్ళడం కుదరదు. కారణం, అక్కడ నువ్వు అమ్మవో వైఫో మాత్రం కాదు, నా బిజినెస్ పార్ట్నర్వి, ఆల్సో మై సెక్రటరీ. ఒలిషియాని 1 సంవత్సరం మనతో పాటు ఉంచుకున్నాం. అప్పుడు వేరే దారి లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. వాడిని చూసుకోవడానికి ఒలిషియా, డానీ ఇద్దరున్నారు కదా. కావాలంటే ఒక లేడీ సర్వెంట్ ని కూడా పెడదాం. కొడుకు మీద ప్రేమ లేకేం కాదు. షేర్లీ, యు నో వన్ థింగ్. వాడు నా రక్తం అనే ప్రేమ నా దగ్గర ఉండడం వల్లే 1 సంవత్సరం మాత్రం ఒలిషియా మన దగ్గరుంది. కానీ 1000 సంవత్సరాలు మహారాణిలా బతకడానికి కావాల్సిన డాలర్స్ నేను తన కోసం సంపాదించాను.
ఇక మనం సంపాదించేది ఆశిన్ కోసం మాత్రమే. ఈరోజు మనం వదిలిపెట్టి వెళితేనే ఏదో ఒక రోజు వాడు ధనవంతుల్లా ఉంటాడు. వాడు సంతోషంగా మనం సంపాదించిన అనుభవిస్తూ మనల్ని తలుచుకుంటాడు. ఎస్, హీ విల్ బి ప్రౌడ్ అబౌట్ us. యు సీ. టికెట్ ఓకే అయింది. 25th మనం వెళ్తాం. పగిలిపోయిన హృదయంతో చెప్తున్నాను. మండిపోయే డబ్బు కాగితాలతో, కరిగిపోయేటి కొవ్వొత్తులతో దేవాది దేవుడిని కొలిచేదానికి వచ్చేటివాడా మీకా ఇన్ని కష్టాలు? శబ్దం లేనివాడి అట్టహాసాలు నరకపు ద్వారమై ఉంటుంది. చెవున్నవాడు వినాలి. దేవాది దేవుడు ఉండేటి స్థలంలో నుంచే చెప్తున్నాను. సింహపు పిల్లలు ఆకలితో ఉన్నాయి. గుంటనక్కలు చాలా ఎదురు చూస్తున్నాయి. అయినా దేవాది దేవుడిని కొలిచేటి వారు ఎన్నటికీ చెడిపోరు. ఒలీసియా, ఎవ్వరూ రాని నా ఆరాధన సభకు నువ్వు దేవతలా వస్తున్నావు. నీ దుఃఖాలని తొలగించడానికి దేవాది దేవుడు దిగొచ్చాడు. నిన్ను పరిపూర్ణంగా ఆశీర్వదించి నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. Amen. రానా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వెళ్ళగానే ఫోన్ చేస్తాను. జాగ్రత్తగా ఉండు. బాయ్ డానీ అంకుల్.
ఏడవకు. వీడే నీ తమ్ముడా? వీడు మాట్లాడటం మొదలుపెట్టాక నిన్ను ఏమని పిలుస్తాడు? అక్క అని? లేదు, అమ్మా అని. అమ్మ, నువ్వే వాడికి అమ్మవి. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఇంతసేపు? నేను చర్చికి వెళ్ళాను. నీతో నేను 100 సార్లు చెప్పాను, అది దయ్యాల చర్చ్ అని. ఎంత చెప్పినా వినవు కదా. ఈ రోజే నేను నాన్నకు ఫోన్ చేసి చెప్తాను. ఒక చిన్న బిడ్డని చంపి ఆ ముసలోడు పారిపోయాడు. పొలిషియా, ఆ ముసలోడి ప్రార్థన నిజమైంది కాదు, దుష్టబుద్ధితో కూడుకున్నది. వాడెప్పుడు అంతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మంచి గురించి ఆలోచించేవాడు కాదు. ప్లీజ్ అంకుల్, ప్లీజ్. అంకుల్, ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నారు? షట్ అప్, మైండ్ యువర్ వర్డ్స్. నిన్న నాలుగు నేను పో 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 పో. ఈ సూపుని తాగమని చెప్పాను కదా. నా మాటలు వినపడుతున్నాయా? లేదు. అదే కదా, ఎలా వినపడుతుంది? ఎప్పుడు చూసినా దాంతోనే ఉండిపోతే? ఇట్స్ మై లైఫ్. తిండి లేదు, నిద్ర లేదు. శబ్దం చేయకండి, తమ్ముడు లేస్తాడు. నేనొక సౌండ్ ట్యూన్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా? అంకుల్ కి ఏమీ తెలియదు. ఇంకో 3 రోజులే ఉంది. దేనికి? నా తమ్ముడు పుట్టినరోజుకి. అమ్మ నాన్న ఎగురుకుంటే వస్తారు, కలిసి ఉండొచ్చు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికే వెళ్ళరు, మాతోనే ఉంటారు. ఆ తర్వాత ఇక్కడ గ్రేట్ సెలబ్రేషన్.
మెరుస్తూ ఆకాశంలో ఉంటా. తేనెటి కలగా చూరబడ్డి తగెదుకు అమ్మ ఊతుకు చేరుకో. గుండెల్లో గేటి తీయటి నీకే అందిస్తానులే. వెన్నెలలా అందంగా ఆ నింగిలో ఉంటా. తారలాగా మెరుస్తూ ఆకాశంలో ఉంటా. చిన్నారి తండ్రి నీ నవ్వొక వరమే నాకు. పవిత్రమైన తల్లి పాలలాగా అందుకోన ఈ ప్రేమ. జోలపాట పాడే పూల వర్షంతోటి నిన్ను నిద్రపుచ్చుతాను. జోలపాట పాడే పూల వర్షంతోటి నిన్ను నిద్రపుచ్చుతాను. బంగారమ్మా నా చిట్టి చిన్నారి ఓ వెన్నెలలా అందంగా ఆ నింగిలో ఉంటా. తారలాగా మెరుస్తూ ఆకాశంలో ఉంటా. నచ్చిందా నాన్న? డు రి మీ పా సో నా టి డా. నీకు నచ్చిందా? చెప్పు నాన్న. యాష్ చెప్పు. అమ్మ చెప్పనా? డు రి మీ ఫా సో నా. పాట బాగుందా? నేను పాడిన పాటని నువ్వు ఎంజాయ్ చేసావా? హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. హాయ్. God bless you, my son. నవ్వు నాన్న. ఒలిషియా, సారీ అమ్మా, బర్త్డేకి మేము రాలేకపోతున్నాం. దిగులు పడకు, వచ్చే వారం వచ్చేస్తాగా. అమ్మా. హలో ఒలిషియా. హలో నాన్న, ఇదిగో చూడు చూడు చూడు. హాయ్ చెప్పు. ఏమ్మా? అమ్మ నాన్న రావడం లేదు.
ఆకాష్ పెద్ద అయిన తర్వాత నిన్ను కూడా డాడీ వచ్చి జర్మనీకి తీసుకెళ్లిపోతారు. మీ అందరూ ఒకటిగా హ్యాపీగా ఉండబోతున్నారు. బాధపడకే. తర్వాత నన్ను కూడా నువ్వు మర్చిపోతావు. ఒలిసియా, డాడీ ఇప్పుడే మాట్లాడారు. వాళ్ళు ఇక్కడ రాలేదని, మనం దిగులు పడకూడదని చెప్పారు. రా, మనం వెళ్ళి తిందాం. నాకు ఆకలిగా లేదు. ఏరా, నీకు ఆకలిగా లేదా? వెళ్ళు, ముందు వెళ్ళి తిను. ఏదేమైనా బర్త్డే పార్టీ గ్రాండ్ గా జరిగింది. చాలా మంచి భోజనం. మీరు ఇలా దొరికినవన్నీ తినేస్తే ఖచ్చితంగా రాత్రి హాస్పిటల్కి వెళ్లాల్సిందే. రాత్రికి నేను కొంచెం భోజనాన్ని సిద్ధం చేసుకుని ఉంచుకున్నానురా. అందులో నుంచి కొంచెం కూడా నేను నీకు ఇవ్వనురా. నాకు వద్దు. పార్సల్ తీసుకురావడానికి మంచి సమయం. వాళ్ళ నాన్నగారు రాలేదని వాళ్ళే బాధపడుతున్నారు కదా. పిచ్చోళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళెవరు ఇక్కడ తిరిగి రాలేదు. కట్టలు కట్టలుగా డబ్బులు సంపాదించాక ఓ రోజు మళ్ళీ తిరిగి వస్తారు. కానీ ఆ రోజు ఈ రోజు లాగే సంతోషంగా ఉంటారంటావా? యవ్వనంగా ఉంటారు అంటే అందుకు అవకాశమే లేదు. కనిపెట్టండి, బుజ్జి కన్నా. నేనెవరు? అమ్మని. నేను చూసుకుంటానులే. నేను నా క్లాస్ పూర్తి వచ్చేంత వరకు మీరు తనని వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. అలాగే. ఏం జరిగినా సరే సమయానికి భోజనం ఇవ్వాలి. అంతేకాకుండా రోడ్లో వచ్చే వాళ్ళతో మాటలు పెట్టుకోకూడదు. నేను వెళ్ళొస్తాను, మిగిలింది వచ్చాక మాట్లాడతాను. తర్వాత నువ్వు చెప్పినవన్నీ సూపరు, కానీ క్లాస్కి వెళ్ళిన తర్వాత చదవాలి. లేకపోతే ఎప్పటికీ వీడిని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాల్సిందే. నాకు అదంటేనే కదా ఇష్టం. నానా, నేను స్కూల్కి వెళ్ళొస్తాను. ముద్దువు. బాయ్. టాటా. నీకేం ఒలిసియా, పిచ్చి పట్టిందా? ఆ స్కూల్ బస్సులో వస్తే సరిపోదా? తమ్ముడిని వదిలి ఒక 5 నిమిషాలు కూడా ఉండలేవా? బాబు వల్ల సమస్య లేదు కదా? చాలా ఉంది. ఆషిక్ కాదు, నీకే. నానా,
బుజ్జి నాన్న, నువ్వు బాగా పెరుగుతున్నావు. నీకు నెక్స్ట్ బర్త్డే కూడా వస్తుంది. నీ ఈ ప్రతి బర్త్డేని మనం పండుగలాగా జరుపుకుందాం. నీకు తెలుసా, ఈ క్రిస్మస్ పండుగ నాడే నా బుజ్జి కన్నా ఈ లోకంలోకి వచ్చాడు. నీకు తెలుసా? అంతేకాదు, ఈ సంవత్సరం నీ బర్త్డేకి ఎక్స్ట్రా ఫన్ కూడా ఉంది. ఈ సంవత్సరం క్రిస్మస్ ని తర్వాత నీ బర్త్డేని ఒకటిగా జరుపుకోవడానికి ఎవరొస్తున్నారో తెలుసా? అమ్మా నాన్న. తర్వాత మనం అమ్మా నాన్నతో కలిసి జర్మనీకి వెళ్ళిపోతాం. తెలుసా? రా అచ్చుడు. హలో, రండి. థ్యాంక్ యూ. వెళ్ళండి. హలో, ప్లీజ్. అందరూ వచ్చారా? రండి సార్, రండి. నేను బానే ఉన్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్. చెల్లి, రండి. హలో. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? హాయ్ రాశి. హాయ్. ప్లీజ్ రండి, లోపలికి రండి. హలో. హలో. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ashley. Happy birthday to you. Happy birthday to you. భోంచేయండి. కానివ్వండి. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. హాయ్ అంకుల్. బాగుంది కదా? బాగా చేసావు. డెకరేషన్ కూడా బాగా చేశారు. హాయ్. హలో. తీసుకో. Grandpa, control your food. అమ్మా, తమ్ముడికి నిద్ర వస్తుంది. రా నాన్న, వెళ్ళి నిద్రపోదు. బంగారు తండ్రి, ఏడవకుండా నిద్రపోవాలి.
జాన్, ఈ మందులన్నా వేసుకోండి నాకొద్దు. ప్లీజ్. ఏంటి అంకుల్ చిన్నపిల్లల్లా? ఆ మందు తాగండి. ఏంట్రా? నయం అవ్వడానికి. ఐ మీన్ టు రికవర్ ఫ్రమ్ ఇల్నెస్. ఎందుకంటావు? తింటే ఏం లాభం? మరణాన్ని జయించాలని నాకు ఎలాంటి ఆశ లేదు. అలా అంతా మాట్లాడకండి. మనకొకటి దక్కిన తర్వాత ఇంకో దాన్ని కోల్పోక తప్పదు. మనల్ని మనమే ఓదార్చుకోవాలి. మన చేతి నిండా కావలసినంత డబ్బుంది. ఇప్పుడు ఆ డబ్బులు మాత్రమే మన దగ్గరున్నాయి. జీవితం అనేది ఒక అద్దం లాంటిది. చాలా విషయాలు వస్తూ పోతూ ఉంటాయి. జీవితంలో ఏది నిరంతరం కాదు. 6 నెలల బిడ్డగా ఒలిషియా దగ్గర విడిచి మేము జర్మనీ వచ్చాం. తను వాడికి అక్కగా ఉంది, అమ్మగా ఉంది, అన్నిటికీ తానే ఉంది. మా బాబు 3వ బర్త్డేకి వెళ్ళిన మేము అక్కడి నుంచి ఒట్టి చేతులతోనే వచ్చాం. వాడు మాకు శాశ్వతంగా దూరం అయ్యాడు. ఒలిషియా అమ్మా నన్ను చూస్తేనే అసహించుకుంటుంది. రాబర్ట్, నువ్వు ఇండియా వెళ్ళగలవా? మా కోసం, మా అమ్మాయి మంచి కోసం మునపటి ఒరిషియాగా ఎలాగైనా మాకు తిరిగి ఇవ్వగలవా? ఎంతో డబ్బున్నప్పటికీ ఎవరూ లేని అనాథలాగా మేము ఈ దేశంలో చావదలుచుకోలేదు. ఒలిషియా మాకు కావాలి. ప్లీజ్ ప్లీజ్ రోబోట్, ఎలాగైనా మాకు హెల్ప్ చేయి. నువ్వు 2-3 రోజులుగా ఫోన్ తీయలేదెందుకు? ఏం లేదు. రాబర్ట్ అక్కడికి వస్తున్నాడు. ఎందుకు? తను జియాలజీ రీసెర్చ్ కోసం వస్తున్నాడు. మన ఇంట్లోనే అతనికి అకామిడేషన్ ఇవ్వాలి. ఆయనకి వేరే ఎక్కడైనా అరేంజ్ చేసి ఇచ్చుండొచ్చు కదా. చూడమ్మా, అతను మనకు చాలా ముఖ్యమైన వాడు. నాకు కావలసిన వాళ్ళంటూ ఎవరూ లేరు. ఆయన ఇక్కడికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. I never thought of Kerala. Such a wonderful place. I will call you later. Okay? ఇదే సార్ మీ రూము. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఓకే, నేను టీ తీసుకొస్తాను. సరే అంకుల్, థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ లేటర్. వెల్కమ్. ఇంతకీ మీరెవరు? ఐఎమ్ రాబర్ట్. ఏం కావాలి? వన్ స్మాల్ అడ్వైస్ ఫర్ యూ. వాట్? ఎవరితోనూ ఏం కావాలని అడగండి. చందమామ కావాలంటే అప్పుడేం చేస్తారు? టీ తాగండి. డానీ అంకుల్, డానీ అంకుల్. హీస్ అన్ ఓల్డ్ మ్యాన్. అతను పెట్టి చెట్టి ఇంత బాగుండదు. ఇది నేను తీసుకొచ్చాను, నీకోసమే తెచ్చాను. ప్లీజ్. నా గురించి యాంటీ నీతో చెప్పారా? ఆంటీ కాదు, మమ్మీ. షీఈస్ నాట్ ఆంటీ, షీఈస్ మై మామ్. ఎస్, మీ డాడీ మమ్మీ నేను చూడ్డానికి ఎదురు చూస్తున్నారు. నువ్వు ఎప్పుడు జర్మనీకి వెళ్ళబోతున్నావు? నాకు తెలీదు. నీ రీసెర్చ్ ఎప్పుడు పూర్తవుతుంది? నాకు తెలీదు. ఒలీసియా ప్రపంచకం ఈ రూమ్ అని నాకు తెలుసు. అది మాత్రం కాదు, నీకు ప్రేయర్ అంటే చాలా ఇష్టం. దేవుడికిను ప్రేమకిను చాలా పెద్ద కనెక్షన్ ఉంది. అది నీకు తెలుసా? మనం పూజించేది మన కోసం కాదు, మనల్ని వదిలిపెట్టి వెళ్ళినోళ్ళ కోసం.
ఖచ్చితంగా ఒకరోజు వస్తాడు స్వర్గం నుంచి నిన్ను చూడటం కోసమే. వెయిట్ ఫర్ దట్. హాయ్ జెసికా. హాయ్. ఐమ్ సారీ, లేట్ అయింది. నీకో విషయం తెలుసా? వాట్? జర్మనీ నుండి ఓలీసియా లోకల్ గార్డెన్ వచ్చారు. ఆయన పేరు మిస్టర్ రాబర్ట్. నీకు టెన్షన్ గా ఉన్నట్టుంది. అదేమీ లేదులే, తను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంతే. ఎందుకంటే నా మనసులో ఒకే ఒక అమ్మాయి ఉందంటే అది మై డియర్ జెసికా. You know what? You will like it. ఇదేంటి డ్రగ్సా? కొకేన్. ఇది లేదంటే మనం ఒలీసియాలానే మారిపోతాం. ప్లీజ్ ట్రై ఇట్. ప్లీజ్ ట్రై ఇట్. బానే ఉంటుంది ఒకే ఒక్కసారి. ఇది మనలోకి చొరబడినప్పుడు మనసు గాల్లో తేలుతుంది. జస్ట్ ట్రై ఇట్. నువ్వెప్పుడు ఫ్రాన్స్కి వెళ్తావు? నాకు తెలీదు, కానీ నేను వెళ్తున్నప్పుడు నువ్వు కూడా నాతో రావాలి. ఇక మీదట ఈ లోకంలో నేను జీవించాలంటే ఒకటి మా అమ్మా నాన్న కోసం, ఇంకోటి నీ కోసం జీవించాలి. ఏమంటావు? డానీ అంకుల్, ఇవ్వండి, నేనిస్తాను. ఒలీసియా, 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 ఫుడ్ రెడీగా ఉంది. అందరూ వాళ్ళ పనిని మాత్రం చేసుకుని వెళ్ళిపోతే ఈ ప్రపంచం హృదయం లేని వాళ్ళదిగా మారిపోతుంది. అందరూ మనసులోనూ ఒక పువ్వులాగా జీవిస్తున్నాడు నీ తమ్ముడు. అంకుల్, థ్యాంక్స్. ఓకే. తినమ్మా. నో ఒలీసియా, ప్లీజ్ హ్యావ్ ఇట్.
లేనప్పటికీ నువ్వు వాడికి పెట్టే పువ్వులు వాడికి వెళ్ళి చేరుతోందని నువ్వు నమ్ముతున్నావు కదా. ఇవన్నీ వాడు చూస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు కదా ఒలిసియా. నమ్ముతున్నాను. అది నీ మనసులో పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరదాం. పద. ఒలిసియా, ఫాదర్, ఆ భగవంతుడి ఆశీస్సులని అందరూ పొందాలి. నాలోని విశేష శక్తులన్నీ నువ్వు పొందాలి. నాకు చాలా బాధగా ఉంది. నీ తమ్ముని మరణం గురించి ఆలోచిస్తూ ఉంటే అది నీకే బాధగా మిగులుతుంది. నా మాటలు నిజమే ఒలిసియా. నీ తమ్ముడు కోసం వెలిగించిన కొవ్వొత్తులు తప్పకుండా జవాబుని తీసుకొచ్చిస్తాయి. వాడి ఆత్మకు శాంతి లభించుగాక. This is too much. పద ఒలిసియా, వెళ్ళిపోదాం. ప్లీజ్ రాబర్ట్. Come on, ఒలిసియా. ఆ ఫాదర్ మాటలు నాకు అస్సలు నచ్చలేదు. ఇలాంటి మనుషుల వల్లే నువ్వు ఈ పరిస్థితికి వచ్చేసావు. చాలా సంవత్సరాలుగా నేను చెప్తూనే ఉన్నాను అతన్ని వెళ్ళి కలవకు అని. కానీ ఒలిసియాకి ఆ మనిషి ప్రార్థన మాత్రమే నిజమట. ఫాదర్ ఎప్పుడు నిజాలే చెప్తారు. ఆయన్ని నమ్ముతున్నాను. ఏంటి సత్యం? నీ తమ్ముడు చనిపోవాలని ఎవరనుకున్నారు? నువ్వనుకున్నావా? లేకపోతే డానీ అనుకున్నారా? కొంచెం కూడా మనశ్శాంతి లేకుండా జర్మనీలో నిన్ను మాత్రం తలుచుకుని జీవించే మీ అమ్మ నాన్న తలుచుకున్నారా? ఏమైంది ఫ్లిక్స్? ఏం కాలేదు. ఇంకో 2 రోజుల్లో అన్నీ మారిపోతాయి. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్. ప్లీజ్. సమయం కావాలని అడగడం బిజినెస్ ఎథిక్స్ కాదు. ఒక హ్యాకర్కి అలాంటిది జరగకుండా చూసుకోవాలి. ఓకే? మనకి రాబోయేది కోర్టులు, రాబోయేది పేరు ప్రతిష్ట. నీ వల్ల అవ్వకపోతే వేరే ఎవరినైనా పెట్టి ఈ పని నేను చేస్తాను. ఐ జస్ట్ వాంట్ వర్క్ విత్ ఎనీ ఇంట్రూడర్. ఐ డోంట్ కేర్. ఫేస్ టు ఫేస్ బెదిరించాలంటే మనకి డాక్యుమెంట్ అక్కర్లేదు. మన లక్ష్యం వేరు. అవును, కానీ నేను చెప్పేది ఖచ్చితంగా జరుగుతుంది. దానికి కాస్త టైం కావాలి. I need time. Okay, do it. Good.
రోజులు ఎక్కడికి వెళ్ళిపోయా? ఇక్కడే కదా ఉన్నాను, నీ పక్కనే. నువ్వు స్నానం చేసి రెడీ అవ్వు, మనం బయటికి వెళదాం. ఎక్కడికి? ఎక్కడికైనా సరే, మనిద్దరం ఈ ఒంటరిగా చాలా రోజులైంది కదూ. ఒలిషియా, నీకేం కావాలి? నథింగ్. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం వెతుకుతున్నావు? ఐ జస్ట్ వాంట్ టు నో దట్. ఏమీ లేదు. పాత ఫ్రెండ్షిప్ అని చెప్పుకుని నో, ఇకపై నువ్వు ఇంటికి రాకూడదు. గెట్ అవుట్. ఐ సే గెట్ అవుట్. రాబర్ట్, రాబర్ట్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? తను నా ఫ్రెండ్ జెసికా. నో, షీస్ ఎ చీటర్. నిన్ను బాగా మోసం చేస్తుంది. ఆ విషయం నీకే అసలు అర్థం కావట్లేదు. రాబర్ట్, ప్లీజ్ ప్లీజ్ గో. Where's the bag? Jessica. See, can you see this? Jessica. Jessica. Sorry, Felicia. నేను చెప్పాను కదా, నీతో ఉన్న వాళ్ళే నిన్ను మార్చారని. ఇకపై ఇలాంటి వాళ్ళని నమ్మద్దు. Please, Robert. Please. Please go.
హలో జెసికా. హలో అమ్మా. హలో. నేను వాళ్ళ నాన్నని. అంకుల్. తను నీతో ఏదైనా చెప్పిందా అమ్మా? లేదు, నాకేం చెప్పలేదు. మరి ఎందుకమ్మా తను ఇలా చేసింది? We lost her, అమ్మా. We lost her. హలో హలో. ఒలిసియా రా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ నా స్పెషల్. నువ్వే నా జెసికాని చంపేశా. కేవలం నువ్వే. నువ్వు ఎందుకు నా రూమ్ లోకి వచ్చావు? డబ్బులు పెట్టితో ఉన్న తాళం, క్రెడిట్ కార్డు, అవన్నీ ఎందుకు? నేనే తనకిచ్చేదాన్ని కదా. నాకేమొద్దు. అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. నా తమ్ముడు, నా జెసికా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు దయచేసి నా పేరు చెప్పి ఈ ఇంట్లో ప్రవేశించుకో. గెట్ అవుట్. గెట్ అవుట్. గెట్ అవుట్ ఐ సే యార్. నిన్ను చూసినప్పుడు మనసులో తెలియని మౌనం, నిన్ను చూసినప్పుడు మనసులో తెలియని మౌనం,
నాలో దాచుకున్న బాధలు మాయమయ్యే కాలం వచ్చేనా రోజు వేచి వేచినే చూసాం రోజు వేచి వేచినే చూసాం వస్తావని అనుకున్నాం నువ్వు వస్తావని అనుకున్నా నే నిన్ను చూసినప్పుడు మనసులో తెలియని మౌనం మొదటిసారి చూసినప్పుడు నాలో ఏదో తెలియని మోహం మొదటిసారి చూసినప్పుడు నాలో ఏదో తెలియని మోహం ఒక్కసారి కలుసుకుందాం ఒక్కసారి కలుసుకుందాం తోడుకుంటావా జీవితాంతం వేచి ఉంటానే నేను చూసినప్పుడు మనసులో తెలియని మౌనం నాలో దాచుకున్న బాధలు మాయమయ్యే కాలం వచ్చేనా ప్రేమానే పావురంలా ఒంటరిగానే ఎగురుతున్నా ప్రేమానే పావురంలా ఒంటరిగానే ఎగురుతున్నా జీవితాంతం తోడుగా ఉంటాం జీవితాంతం తోడుగా ఉంటాం విడిపోకు నన్నెప్పుడు విడిపోకెప్పుడు నిన్ను చూసినప్పుడు మనసులో తెలియని మౌనం నాలో దాచుకున్న బాధలు మాయమయ్యే కాలం వచ్చేనా ఒలిషియా ఆయన వస్తారు రాకుండా ఉండలేరు నీకు తెలుసా ఒక బిడ్డ అమ్మ గర్భంలో మాత్రమే పెరగడు నాన్న మనసులో చేరి కూడా తను మన కలలోనూ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో తను కలిసే ఉంటాడు ఒక కూతురిగా నాకు తెలుసు ఒక అమ్మగా నువ్వు పడుతున్న బాధ నాకు తెలుసు పెరిగేటప్పుడు కలిగే ఆనందము కోల్పోయినప్పటి దుఃఖము నాకు తెలిసినంతగా వేరే ఎవరికి తెలియదు
నా కొడుకు చనిపోయినప్పుడు నా కూతురు పడుతున్న అన్ని కష్టాలు చూసి నేనెంతో దుఃఖాన్ని దిగమింగాను. కానీ ఇంతకన్నా నేను దాన్ని తట్టుకోలేనమ్మా. సాధించాలనుకునే అమ్మాయిలకి ఈ గతి పుడుతుంది. ఇకపైన మనకది వద్దు. నేను మామూలు మనిషిని. నేనొక సామాన్యమైన అమ్మని. జాన్, ఒలిషా కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాన్న ఎవరై ఉంటారు? రాబర్ట్ ఎందుకని నా కూతురికి ఇలాంటి కష్టాన్ని ఇచ్చి జర్మనీకి వెళ్ళాడు? ఈజ్ ఎ చీట్. లేదండి, తనొస్తాడు. మన కష్టం తీర్చడానికి వస్తాడు. ఈ ఇంట్లో మనం ఇంతవరకు మనం మనస్ఫూర్తిగా సంతోషంగా లేము. కానీ ఇప్పుడు ఏదో ఒక సంతోషం ఉంది. ఈ ఇంట్లోనూ ఒక బిడ్డ పుట్టబోతుంది. మనకు మనవడో మనవరాలో రాబోతుంది. అది నేను ఇక్కడ జరుగుతుందని అనుకోలేదు. మనం ఎదురు చూసిందంతా ఇంతవరకు మన జీవితంలో జరగలేదు కదూ. అంతా దైవానుగ్రహం. రాబర్ట్ని పిలిచి అన్నీ మాట్లాడాలి. కానీ ఒలీషియా నాకు తెలియలేదు. నాకు తెలియదు వాడి మనసులో ఏముందో అని. అమ్మా, అయ్యో, ఒలీషియా, ఒలిషియా, ఒలిషియా, ఏమండి?
ఒలిషియా, రాబర్ట్ ఇప్పుడు వస్తున్నాడు. హూ ఇస్ దట్? నీ బిడ్డకు తండ్రి. ఐ డోంట్ నో. నాకు కేవలం నా బిడ్డ మాత్రమే, ఇంకెవరూ లేరు. ఏంటి నాన్నా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ డోంట్ క్రై. ఒలీసియా, నువ్వు నన్ను మర్చిపోయావా? నేను మామూలు మనిషిగా నిన్ను మారుస్తానని మీ అమ్మగారికి మాటిచ్చాను. అసలు వాళ్ళ కోసం మాత్రం కాదు ఒలిసియా, నా కోసం కూడా నేను మార్చుకున్నాను. నేను నీ రాబర్ట్, నీ మార్టిన్ రాబర్ట్. రే ఒలిసియా, ఇది మన బిడ్డ. చనిపోయిన నీ తమ్ముడికి బదులుగా దేవుడు మనకిచ్చిన మరొక బిడ్డ. ఒలిసియా, మనం వీన్ని బంగారంలా పెంచుకోవాలి కదా. మనం వీన్ని జోలపడి పడుకోబెట్టాలి కదా. మన బిడ్డ చనిపోయిన నీ తమ్ముడు. ప్లీజ్ లుక్ అట్ మీ ఒలిసియా. చిట్టిదండి, నాన్న బంగారం, మనం వీన్ని ఎత్తుకుని పెంచాలి కదా. మన బిడ్డని చర్చికి తీసుకెళ్ళాలి కదా. మనం మన బిడ్డతో పాటు అందరినీ పిలిచి ఏ బాధ లేకుండా ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి కదా. I can't forget you. I love you, Robert. Please, don't cry.
చిన్నారి నా భుజాలపై ఆదమరిచి నిదురపు నా బంగారు తల్లి నీకు జోల పాట పాడెను నా నేస్తము నా తోడును నా కలవిను ఓ చిన్నారి నా భుజాలపై ఆదమరిచి నిదురపు నా బంగారు తల్లి నీకు జోల పాట పాడెను ఓ చిన్నారి నా భుజాలపై ఆదమరిచి నిదురపు నా బంగారు తల్లి నీకు జోల పాట పాడెను ఓ చిన్నారి నా భుజాలపై ఆదమరిచి నిదురపు